హే గైస్, అందరికీ నమస్కారం అండి. తెలుసుకుందాం ఛానల్కు స్వాగతం. సో ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఫీ రీఎంబర్స్మెంట్ గురించి నేను గత వీడియోస్ చాలా చేశాను. సో దాని మీద ఇది ఒక ఫాలోఅప్ వీడియో అనమాట. అంటే అందులో కొన్ని కమెంట్స్ అయితే చేశారు. అండ్ అది కాకుండా ఇంకొక న్యూ అప్డేట్ అయితే చెప్పబోతున్నా. వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది. మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే వీడియో మొత్తం చూడండి. మీ అందరికీ ఉపయోగపడింది అనుకున్నట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ నా కోసం 2 సెకండ్లు కేటాయించి ఈ పని అయితే చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్లో ఆల్రెడీ మన ఛానల్ వీడియోస్ చూస్తున్న వారికి మన గురించి తెలుసు. మన ఛానల్లో వీడియోస్ అన్ని క్లారిటీగా వితిన్ తక్కువ సేపట్లోనే చెప్తాను వీడియోలు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. 1 సెకండ్, వెల్కమ్ బ్యాక్ టు తెలుసుకుందాం. ముందుగా అప్డేట్ వచ్చేసరికి 2024-25 ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన నేను అంతకుముందు వీడియోస్ అయితే చేశాను. సో అందులో చాలామంది కమెంట్స్ అయితే చేశారు. అదేంటంటే మేము అదర్ స్టేట్స్లో చదువుతున్నాము, అదర్ స్టేట్స్లో చదివిన వాళ్ళకి డబ్బులు అయితే పడ్డాయా లేదా బ్రో అని చెప్పి అడిగారు. అండ్ ఇప్పుడు ఈ విషయానికి వచ్చినట్టయితే అదర్ స్టేట్స్లో స్టూడెంట్స్కి డబ్బులు అయితే ఇంకా పడలేదండి. అండ్ పడతాయి మ్యాక్సిమం. అయితే ఎలా అంటే ఇక్కడ అవుతుంది, ముందుగా 2024-25 ఈ అకాడమిక్ ఇయర్ ఎవరైతే పాస్ అయ్యారో అంటే పాస్అవుట్ బ్యాచెస్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్గా మనీ అయితే వేశారు. ఆ తర్వాత అక్కడ నుంచి ప్రతి ఒక్కరు అంటే ఆ ఇయర్లో 2024-25 ఈ అకాడమిక్ ఇయర్లో మీరు ఫైనల్ ఇయర్ కాకపోయినట్టయితే రిమైనింగ్ ఇయర్స్ ఉంటారు కదా, ఫర్ సపోజ్ మీరు ఫస్ట్ ఇయర్ అయ్యి ఉండొచ్చు, సెకండ్ ఇయర్ అయ్యి ఉండొచ్చు, థర్డ్ ఇయర్ అయ్యి ఉండొచ్చు. సో ఇలాంటి ఇయర్స్ అయిన వాళ్ళకి డబ్బులు అయితే పడ్డాయి. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి, రీసెంట్గా ఓఎస్సీ కేటగిరీకి డబ్బులు అయితే పడ్డాయి. సో ఇప్పుడు ఆ తర్వాత అదర్ స్టేట్ స్టూడెంట్స్కి డబ్బులు అయితే పడే అవకాశం ఉంది. సో ఇది క్లియర్గా మీకు వీడియో అయితే చెప్పబోతున్నా. అండ్ నెక్స్ట్ ఇంకొక థింగ్ ఏంటంటే చాలామంది కమెంట్స్ అయితే చేశారు. అదేంటంటే మేము 2026 పాస్అవుట్ బ్యాచెస్, మాకు 24 and 25లో మొత్తం అందరూ పడ్డాయి. బట్ ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించినవి మాకు ప్రెజెంట్ ఏదైతే ఫైనల్ ఇయర్ ఉందో, ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ ఇయర్ మీరు పాస్ అవుతున్నారు అనుకోండి, సో వీళ్ళకి డబ్బులు అయితే పడలేదని చెప్పి దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇంకా రాలేదు బ్రో. సో అప్డేట్ వస్తే ఖచ్చితంగా నేను మీ అందరికీ కూడా రిప్లై ఇస్తాను. మన ఛానల్లో వీడియోస్ అనేది చూస్తూ ఉండండి. అండ్ ఉపయోగపడిన కంటెంట్ మీకు పెడుతూ ఉంటాను. చాలా తక్కువ సేపట్లోనే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు విషయం వచ్చేసరికి 2024-25 ఈ అకాడమిక్ ఇయర్ సంబంధించిన కంటెంట్ మాత్రమే, అప్డేట్స్ మాత్రమే మన దగ్గరికి వచ్చినాయి. అండ్ ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా రెన్యూవల్ అవుతున్నాయి కదా, సో వీళ్ళకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేంటనేది నేమ్ మ్యాచింగ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచింగ్ అండ్ మీ ఫోన్ నెంబర్ అండ్ ఆధార్ లింకప్. సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకొక వీడియోలో తెలియజేశాను. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. అంటే కొత్తగా రెన్యూవల్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు. సో ఇది ఈ రోజుకి అప్డేట్ అనమాట. మీ అందరికీ యూజ్ అయింది అనుకున్నట్టయితే డైలీ నేను అప్డేట్స్ పెడుతూ ఉంటాను, డోంట్ వరీ. సో మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. యూజ్ అయితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. జై హింద్.